సమగ్ర సర్వేకు సన్నద్ధమైంది మహబూబ్నగర్ జిల్లా యంత్రాంగం. ఈ నెల 19న చేపట్టనున్న సర్వేలో ఎలాంటి తప్పులు దొరలకుండా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే పనిలో ఉంది. మరోవైపు ఉపాధి కోసం వలస వెళ్లిన కూలీల భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. పాలమూరు ఈ పేరు వినగానే మనకు వలస బతుకులు గుర్తొస్తాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ఇప్పుడు వలస కూలీల పాలిట శాపంగా మారింది. పొట్టకూటి కోసం బయటి దేశాలకు వెళ్లిన వారు ప్రభుత్వం చేపట్టిన సర్వేకు రాలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 19న చేపట్టనున్న ఇంటింటి సమగ్ర సర్వేకు మహబూబ్నగర్ జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఉన్న ఆర్డీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఐకేపీ, డిఆర్డీఏ, డ్వామా, విద్యాశాఖ సహా వివిధ శాఖల అధికారులు ఈ సర్వేలో భాగస్వామ్యం కానున్నారు. ఒకే రోజు 100% కుటుంబ సమగ్ర సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది సర్కార్. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 40,53,000 మంది జనాభా ఉన్నారు. 8,69,000 గృహాలుండగా సుమారు 32,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరందరినీ ఎన్యూమరేటర్గా నియమించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్కు 25 ఇళ్లను కేటాయించి ఒక్క రోజులో సర్వే పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధికారులు. సమగ్ర సర్వే ఆధారంగా రానున్న రోజుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు వర్తింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 19న సర్వే పూర్తి చేసి 20న ఆన్లైన్లో వివరాలు నమోదు చేయనున్నారు అధికారులు. సర్వే జరిపిన ప్రతి ఇంటికి ఎన్యూమరేటర్ ఒక నంబర్ లేదా స్టిక్కర్ అతికిస్తారు. ఎంతో ప్రాధాన్యమున్న ఈ సర్వేలో తప్పులు దొరలకుండా ఎన్యూమరేటర్లందరికీ శిక్షణనిస్తున్నారు ఉన్నతాధికారులు. మహబూబ్నగర్ జిల్లాలో ఏటా 14 లక్షల మంది పొట్ట చేత పట్టుకుని వలస వెళ్తుంటారు. వలస వెళ్లిన కూలీలు సర్వే రోజున స్వగ్రామాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని కోరారు. గ్రామాల్లో ఉన్నవారంతా ఎక్కడికి వెళ్లకుండా ఉండాలన్నారు. 19వ తారీఖు 19th ఆగస్ట్ 2014న ఒక్క రోజున మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈ సర్వే నిర్వహించి అందరినీ నమోదు చేసి అర్హులను గుర్తించి అర్హులకు తగిన ఆర్థిక సహాయము ఏ సహాయమైనా గవర్నమెంట్ నుంచి ఏదైతే చేయగలుగుతారో దాని గురించి ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. వలస కూలీలంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే కాబట్టి ప్రభుత్వం ఎంతో సదుద్దేశంతో చేపట్టనున్న సర్వేలో వలస కూలీల వివరాలు నమోదు కాకపోతే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం బోగస్ ను నివారించే కార్యక్రమంలో నిజమైన లబ్ధిదారులు లేకపోతే అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని అధికారులు గుర్తించాలి.